రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 4 నెలల కిందట సీఎం పిలుపు మేరకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పనికిరాని వైర్లు, ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వీకరించారు. తొలుత కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ జేసీ, అతిథి సింగ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం నుంచి చెత్తను తొలగించే కార్యక్రమము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు. ఏప్రిల్లో ఈ వ్యర్థాలను అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యర్థాలను మనము మన ఇళ్లలో నుంచి, మన వీధుల్లో నుంచి, మన ఆఫీసుల్లో నుంచి తీసే కార్యక్రమం మొదలు పెట్టాం. దీనివలన ఎంతో కాలుష్యం పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని వీటిని ప్రత్యేకంగా ఒక రోజు, ఒక నెల పెట్టుకొని ఈ వ్యర్థాలన్నీ తీసేస్తే వాటిని ప్రాసెసింగ్ చేసేసి వాటి సరైన పద్ధతుల్లో వాటిని బయటికి పంపించే విధానంలో ఈరోజు ముందుకు పోతున్నాము. మీకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నారు, ఈ యొక్క విపరీతంగా చెత్తను ఈ గత 5 సంవత్సరాల నుంచి నిండుకొని పోయింది. రాష్ట్రంలో ఇంత చెత్తను నిర్మూలించాల్సిన అవసరం ఉందని. ఇంకొక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చెత్త మీద పన్నేసినారు, డబ్బులు తీసుకున్నారు, కానీ చెత్తను మాత్రము ఊళ్ళల్లో నుంచి, వీధుల్లో నుంచి, ఇళ్లలో నుంచి తీసేయలేదు. ఎక్కడ చెత్త అక్కడ ఆ ఊర్లలోనే పడేసిన డంప్ యార్డ్లలో. దానివల్ల ఎంతో కాలుష్యం అనేది ఎక్కువైపోయి మనందరికీ ప్రమాదకరంగా ఈ యొక్క కాలుష్యం పెరిగిపోయింది. అందుకని ఒక పెద్ద మెగా ప్రాజెక్టు ఈ కాలుష్య నివారణ, ఈ చెత్త నివారణ కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ముందుకు పోతోంది. అందులో భాగంగా ప్రతి ఒక్క నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మనము ఒక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఊర్లో జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినారు. ఈరోజు ఈ వ్యర్థాలను తీసుకొని వచ్చి ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్ నుంచి అందులో చెత్త వచ్చింది. అది ఇప్పుడే రాకేష్ గారు చెప్తా ఉన్నారు, అది ఓన్లీ 20% మేడం, ఇంకా చాలా చెత్త ఉంది కార్పొరేషన్ బిల్డింగ్ లో అని చెప్పేసి. అలాగే కలెక్టరేట్ లో కూడా చాలా ఉంటది. కలెక్టర్ గారు కూడా కలెక్టరేట్ కూడా క్లీన్ చేసి ఈ వ్యర్థాలను ఈ సందర్భంగా అప్పచెప్పేస్తారు. దాంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా, ఇక్కడున్న షాపులు కానీ, ఇక్కడున్న వ్యాపార సముదాయాల్లో నుంచి కూడా మీకు అవసరం లేని ఈ వ్యర్థాలను తీసేసి ఇక్కడ కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. కలెక్షన్ సెంటర్స్ లో ఇచ్చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి దీని నుంచి విముక్తి కలిగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నపం చేసుకుంటా ఉన్నాను, మీరు దీన్ని చాలా ముఖ్యమైన విషయంగా తీసుకొని ఈ వ్యర్థాలను మీ దగ్గర నుంచి మీరు విముక్తి చేసేసుకోండి. ఈరోజు మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారాన్ని మనం కేటాయించుకుని ఆ రోజు ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా మనకున్నటువంటి చెత్తని సంపదగా మార్చడం ఎలా అనే దానిపైన మన ఆంధ్రప్రదేశ్లో మరియు మన ముఖ్యంగా మన కడపలో కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ మొత్తం ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే మైదుకూరులో ప్రప్రదంగా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రతి నెల కూడా తీసుకుని ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది.